ఒక ముస్లిం వుమెన్ హిందూగా పేరు మార్చుకొని దాదాపు కొన్ని కోట్ల రూపాయలు సంపాదించిందంట. అసలు ఏం చేసింది? ఆమె చేసిన స్కామ్ ఏంటి మేడం? ఇది జరిగింది జబల్పూర్ అనే ఒక గ్రామంలో. ఏంటంటే ఈమె వచ్చేసి ముస్లిం. కానీ ఆధార్ కార్డ్‌లో హిందూలాగా అని చెప్పేసి మార్చుకొని ఏం చేసిందంటే అనిరుద్ ఆచార్యస్ కథ ఉంటది. అంటే మీకు మామూలుగా ఆయన కథలు వినే ఉంటారు. ఆయన ఫేమస్ అనమాట దానికి. ఆయన చెప్తూ ఉంటారు. అంటే మంచి స్పీకర్ ఆయన. ఓకే. సో ఆ కథ జరుగుతున్నప్పుడు ఈమె అతన్ని కలిసి అతనికి ఏదో మభ్యపెట్టి మొత్తాన్ని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న డే 1 రోజే అతను చంపేసింది. ఎందుకు అంటే అతనికి 18 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉంది. సో అతనికి ఆమె ఐడెంటిటీ దాపెట్టేసి అది హిందూ అని చెప్పేసి పెళ్లి చేసుకుంది. చేసుకున్న తర్వాత అది అంటే చంపేసిన తర్వాత సరే న్యాచురల్ డెత్ అని అనుకున్నారు. తీరా వెళ్ళి చూస్తే ఏంటంటే అది మర్డర్ అని తెలిసింది. అంటే ఈమె వాళ్ళ హస్బెండ్ని డే 1 రోజే చంపేసింది. పెళ్ళైన డే 1 రోజే చంపేసింది అని చెప్పి తెలిసింది. సో ఇదొక ఏమంటారు, ఎవరైనా సరే భయపడాల్సిన విషయమే కదా. అంటే ఇక్కడ ముస్లిమా హిందూ అనేది మనకు సంబంధం లేదండి. ఆమె ఐడెంటిటీ మార్చుకుని అబద్ధాలు చెప్పి కావాలని చేసింది ఇది. సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దీనికి ఒక రిలీజియన్కి ముడిపెట్టాల్సిన అవసరం లేదు. బట్ ఈమె ఐడెంటిటీ మార్చుకొని చెప్పింది. ఎందుకంటే ఆయన ప్యూర్ హిందూ అండ్ ఆ కథలో ఆమె హిందూలాగా పోర్ట్రే చేసి ఆమె కూడా అతని భక్తురాలు, అతని కథకి ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి ఆ కథ ఆయన ఎవరైతే కథ చెప్తారో ఆయనకి ఫాలోవర్ అని చెప్పేసి ఆయనకి అబద్ధాలు చెప్పి అన్నీ చెప్పి పెళ్లి చేసుకుంది. సో అది మేజర్ రీజన్ కాబట్టి అది మనం హైలైట్ చేసి చూస్తున్నాం. సో ఈ మధ్యలో ఏమవుతుందంటే యూపీలో కూడా, ఉత్తరప్రదేశ్లో కూడా ఏటీఎస్ వాళ్ళు ఒక స్కామ్ని బయట పెట్టిండ్రు. 100 కోట్ల స్కామ్. అంటే ఒక 100 కోట్ల ఫండ్ దొరికింది. అది ఏటీఎస్ వాళ్ళు కనిపెట్టారు. ఏంటంటే ఈ స్కామ్ ఏంటో తెలుసా? లవ్ జిహాద్. ఓకే. సో లవ్ జిహాద్ అంటే ఏంటంటే ఒక హిందూ అమ్మాయిని టార్గెట్ చేయడం. ముస్లిమ్స్ కావాలని చెప్పేసి ఎవరైతే యంగ్స్టర్స్ ఉంటారో, అంటే యూత్ ఉంటారో వాళ్ళు ముస్లిమ్స్, కానీ ఐడెంటిటీలో ముస్లిమ్స్ కాకుండా హిందూ అని పెట్టుకుంటారు. సో వీళ్ళ టార్గెట్ ఏంటి? హిందూ అమ్మాయిలు. హిందూ అమ్మాయిలను ల్యూర్ చేయడం అంటే ఏంటంటే మభ్యపెట్టి వాళ్ళని ఏదో విధంగా అట్రాక్ట్ చేసుకొని లవ్ చేసినట్టు చేసుకొని పెళ్ళి చేసుకోవడం. సో ఈ స్కామ్కి ఏంటంటే ఈ అబ్బాయిలకి ఎవరైతే వీళ్ళు టార్గెట్ చేసే అమ్మాయిలని టార్గెట్ చేసే యూత్ ఉంటారో వాళ్ళకి డబ్బులు పే చేస్తారు. దీని వెనకాల స్కామ్ వెనకాల ఎవరున్నారు ఏంటో అని మనకి ఇప్పుడు మాట్లాడడం కరెక్ట్ కాదు. బట్ దీనికి ఒక పెద్ద ముఠాలానే ఉంటుంది. అంటే చాలామంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటారు. అక్కడి నుంచే ఫండ్స్ వస్తాయి కూడా. ఏంటంటే ముస్లిం పాపులేషన్ పెంచడం వీళ్ళ ధ్యేయం. ఓకే. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒకవేళ బ్రాహ్మణ్ అమ్మాయి, సిక్ అమ్మాయి అలాంటి హయ్యర్ క్యాస్ట్ అంటే 16 lakhs ఇస్తారు ఒక పర్సన్కి, అబ్బాయికి. ఓబీసీ అంటే 12 లక్షలు. ఒకవేళ అదర్ క్యాస్ట్ అంటే 10 లక్షలు ఇస్తారు. ఎందుకు ఇస్తారు అంటే ఒక హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం. ఏదో ఒకటి చేసి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇంత అమౌంట్ పే చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారు, పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ కన్వర్ట్ చేయాలి. అంటే హిందూ నుంచి ముస్లిమ్స్. కానీ ఇప్పుడు మీకు తెలుసో తెలీదు, ఒక ముస్లిం మ్యారేజ్ జరగాలి అంటే అమ్మాయి హిందూ నుంచి ముస్లిం కన్వర్ట్ కావాలి. ఓకే. కన్వర్ట్ అయితే తప్ప పెళ్లి చేసుకోలేరు. సో ఇక్కడ ఏం చేస్తారంటే హిందూ అమ్మాయిని ముస్లిం కన్వర్ట్ చేపిస్తారు. ఏంటంటే రిలీజియస్ అజెండా ఇదంతా కూడా. ఒక రిలీజియస్ అజెండా కింద జరిగే స్కామ్ ఇది. అండ్ దీనికి ఫండ్స్ ఇంత ఎత్తున రిలీజ్ చేయబడుతున్నాయి. అండ్ ఒక అబ్బాయికి ఏం చేయరు వీళ్ళకి జాబులు ఉండవు, ఏముండవు. మంచిగా డ్రెస్ చేసుకొని నాకు ఈ క్వాలిఫికేషన్, ఆ క్వాలిఫికేషన్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇది అది అని ఏదో చెప్పి వాళ్ళకి ఇంకేం పర్లేదు, అమ్మాయిని పడేయడం పని. సో వాళ్ళకి పడేయడానికి కూడా మళ్ళీ డబ్బులు ఉంటాయి. దానికి కూడా డబ్బులు ఇస్తారు. ఫోన్లోకి ఆ షో ఆఫ్కి కూడా డబ్బులు ఇస్తారు. సో వాళ్ళకి ఏం పని, అదే కాలేజ్ దగ్గర లేకపోతే ఆఫీసుల దగ్గర ఉండి అమ్మాయిలను టార్గెట్ చేసి పడేయడం. వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఏం చేయని, ఏం క్వాలిఫికేషన్ లేని వాళ్ళకి ఒక అమ్మాయిని పడేస్తే 16 లక్షలు వస్తుంది, 12-13 లక్షలు వస్తుంది అంటే చేయకుండా ఉంటారు, చేస్తున్నారు. సో ఈ రిలీజియస్ అజెండా కింద ఈ అమ్మాయిని టార్గెట్ చేసి ఇస్తున్నారు. అండ్ అమాయకమైన అమ్మాయిలు ఇది తెలియక పడుతున్నారు. పడిన తర్వాత పెళ్ళి చేసుకున్న తర్వాత వాళ్ళ జీవితం నరకం. ఒకటి టార్చర్, హరాస్మెంట్ ఉంటుంది, కన్వర్షన్స్ అవన్నీ ఉంటాయి. చెప్పలేం, వీళ్ళని తీసుకెళ్ళి బయట దేశాలకు అమ్మేయచ్చు కూడా. మనం కేరళ స్టోరీ మూవీ చూసే ఉంటాం.
అందులో క్లియర్గా చూపిస్తారు ఏం జరుగుతుంది అసలు అని. ఏ కంట్రీస్ అంటే బయట దేశాలకి, ముస్లిం దేశాలకు అమ్మేయడం, ఇవన్నీ ఎంత లైఫ్ ఎంత మిజరబుల్ అయిపోతుంది, లైఫ్ ఎంత టార్చరస్ అది. సో అమ్మాయిలకి ఈ విషయం తెలియక పడుతున్నారు. పాపం వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళు హిందూ అని అనుకుంటారు. సో ఏంటంటే ఈ సందర్భంగా నేనేం చెప్తున్నానంటే, అమ్మాయిలు జాగ్రత్త, ఇవ్వనంటే వాళ్ళని నమ్మొద్దు. మీరు లవ్ చేయొద్దని చెప్పట్లేదు, పెళ్ళిళ్ళు చేసుకోవద్దని అంతగానే చెప్పట్లేదు, చేయండి. కానీ ఒక పర్సన్ మీకు ఏదైనా ప్రపోజ్ చేయడం వారు మీ వెనకాల పడుతున్నారు అంటే వెరిఫై చేసుకోండి. గుడ్డిగా బ్లైండ్గా నమ్మేయొద్దు. రీసెంట్గా ఒక మూవీ కూడా వచ్చింది, అంటే రియల్ లైఫ్ని బేస్ చేసుకుని రియల్గా జరిగిన ఇన్సిడెంట్ని అది మూవీగా కన్వర్ట్ చేసి ఒకటి డైరెక్ట్ చేశారనమాట. సో నేను చూసా, బట్ ఐ డిడెంట్ రిమెంబర్ దట్ మూవీ నేమ్. బట్ ఆ మూవీలో ఏంటంటే సేమ్ ఇలా ముస్లిం క్యాస్ట్కి సంబంధించిన అబ్బాయి కార్ డ్రైవర్గా వర్క్ చేస్తాడు, అమ్మాయి మలేషియా వెళ్తుంది, వీళ్ళిద్దరికి మలేషియాలో పరిచయం అవుతుంది. అంటే ఈ అమ్మాయి ఈ అమ్మాయి కార్లో బ్యాగ్ మర్చిపోతుంది, అండ్ బ్యాగ్ మర్చిపోతే మళ్ళీ తిరిగి తెచ్చిస్తాడు. అలా అమ్మాయికి ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి ఒక చైల్డ్ కూడా ఉంటుంది. ఇంకా అలా జెన్యూనిటీ చూపించుకొని మళ్ళీ ఈ అబ్బాయి అమ్మాయిని పడేసిన తర్వాత ఇట్లా అంటే ఆమె హీరోయిన్ అనుకుంటే ఆ అమ్మాయి వాళ్ళకి చైల్డ్కి తలసేమియా అనమాట, ఇంకా అది క్యూర్ అవ్వని ఒక జబ్బు. సో ఈయన ఏం చెప్తాడంటే ఆమెను ఎలాగైనా మోసం చేయాలి కాబట్టి పాకిస్తాన్లో దీనికి క్యూర్ మందులు ఉన్నాయి, నాటు వైద్యం ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్పేసి పాకిస్తాన్కి వీసా తీస్తాడు. సో వీసా తీసి వన్స్ ఎంటరింగ్ టు ద పాకిస్తాన్ ఇంకా అక్కడ ఈమెని బంధిస్తారనమాట. బలవంతంగా పెళ్లి కూడా అయిపోతుంది, పెళ్లి చేసేసుకుంటాడు ఈమెని. ఆల్రెడీ వాడికి 4 వైఫ్లు ఉంటారు అండ్ వాళ్ళకి సంబంధించి పిల్లలు ఉంటారు. మన ఇండియా నుంచి వెళ్ళి ఇరుక్కుపోయిన వాళ్ళు 2 ఉంటారు. అందులో ఒక అమ్మాయి ఈమెకి హెల్ప్ చేస్తుంది, ఈవిడ మళ్ళీ కాంటాక్ట్ అయ్యి వానికి మోసం చేస్తుంది. ఎవరు? చిన్న అమ్మాయి, ఆ ఇండియాలోనే ఉంటారు వాళ్ళు, హాస్పిటల్లో ఉంటుంది. సో ఈమె ఏం చేస్తుంది అంటే హస్బెండ్కి చెప్తుంది, అంటే అక్కడ వాడు పెళ్లి చేసుకున్నాడు మోసంగా పాకిస్తాన్లో. సో ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు కదా, మా మమ్మీ డాడీ నీకు భరణం ఇస్తారు, ఆ డబ్బులు నీకు నేను ఇస్తాను, ఎంత వస్తుంది అని అడుగుతాడు. దాదాపు 1-2 మిలియన్ రావచ్చు, సో ఇది చేస్తే బెస్ట్ అంటే ఎట్లా వస్తుంది అని అడుగుతాడు. మన పాకిస్తాన్లో ఇండియన్ ఎంబసీ అనేది ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్తే మనం డబ్బులు తెచ్చుకోవచ్చు, నేను తీసుకొచ్చి ఇస్తాను, అది నువ్వు నాకు అక్కడి దాకా తీసుకెళ్ళని చెప్తుంది. వీడు పిచ్చోడు కదా, అంటే వాళ్ళ ఫైనల్ అజెండా ఏంటంటే డబ్బులు. సో డబ్బుల కోసం వెళ్తాడు, ఎంబసీకి తీసుకెళ్తే అక్కడ ఎంబసీ వాళ్ళకి ఈమె ప్రాబ్లం చెప్తే అక్కడ ఒక ఆఫీసర్ రిస్క్ చేసి ఆమెను లోపలికి తీసుకెళ్తే, అండ్ అక్కడ నుంచి ఇక్కడ పోర్ట్ చేయడం ఎంత కష్టం. పోర్ట్ పక్కన పెడితే అక్కడ ఏంటంటే ఇక్కడ పెద్ద చిక్ ఏంటంటే ఇండియన్ ఎంబసీ నుంచి ఆమెను ఇండియాకి డైరెక్ట్గా పంపించలేరు, ఎందుకంటే ఆమె మ్యారీడ్ ఎక్కడ పాకిస్తాన్లో. వాళ్ళకంటూ మ్యారీడ్ చట్టాలు ఉంటాయి అండ్ లాయర్స్ కానీ జడ్జెస్ కానీ ఒప్పుకోరు, అండ్ ఈమె తరపున వాదించడానికి లాయర్స్ ఉండరు. ఎస్, సో కోర్టులో కేసు వేస్తారు, నా వైఫ్ని ఇండియన్ ఎంబసీ కావాలని చెప్పేసి లోపల పెట్టింది. మీడియా కూడా ఎస్ ఇట్స్ వాజ్ రియల్ స్టోరీ. అండ్ ఇండియన్ ఎంబసీ లోపల పెట్టిందని మీడియా కూడా వస్తుంది, మీడియా పెద్ద న్యూస్ వేస్తుంది, దానికి ఇంకా ఇండియన్స్ ఎంబసీ కూడా స్పందించాల్సి వస్తుంది. అప్పట్లో ఎవరో మన లీడర్ ఎవరో, ఐ మీన్ నేను అంత గుర్తుపెట్టుకోలేదు, షీ వాజ్ ద లేడీ లీడరు, మరి ఎవరో తెలియదు కానీ ఆవిడ హెల్ప్ చేస్తుంది. ఆవిడని అడిగేసి ఎంత రిస్క్ అయినా పర్లేదు ఆమె ఇండియాకి రావాలని చెప్పేసి చాలా ట్రై చేస్తారు. బట్ వాడిని ఫేస్ చేయాలి. ఇప్పుడు కోర్టులో ఆమె వెళ్ళి వాడికి అగెనెస్ట్గా ఈమె సాక్ష్యం చెప్పాలి, అవును నన్ను మోసం చేసి తీసుకొచ్చాడు అని చెప్పాలి. వాడిని ఫేస్ చేయలేదు, ఎందుకంటే వాడు ఆల్రెడీ ఆమె అరెస్ట్ చేసి ఉంటాడు, కొట్టుంటాడు, తిట్టుంటాడు, భయపెట్టుంటాడు. ఇంకా వాడిని చూస్తేనే మీకు భయం వేస్తుంది. ఇంకా ఫైనల్గా వెళ్ళి ఇట్లా అరెస్ట్ చేశాడు అని చెప్తే అప్పుడు జడ్జిమెంట్ ఇస్తాడు, ఈ అమ్మాయిని ఇండియాకి పంపించేయండి అని చెప్పేసి. అండ్ ఆ పంపించే తరుణంలో కూడా వీళ్ళు అటాక్ చేస్తారు ఆ కార్ల మీద, ఇండియన్ ఎంబసీ మీద, వాటన్నింటినీ తప్పించుకొని బార్డర్కి వచ్చి స్టోరీ లాగా చెప్తున్నారు. స్టోరీ మీరు చెప్తున్నారు అంటే ఏదో మూవీ స్టోరీ అని చెప్పేసి పబ్లిక్ దీన్ని కొట్టేయద్దు, ఇది రియల్ గా జరిగిన స్టోరీ. రియల్ గా ఇంకోటి ఏంటంటే ఇది జస్ట్ మూవీ తీసింది కాబట్టి ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ మీరు ఇస్తున్నారు, కానీ ఇది రియల్ గా యాక్చువల్లీ జరుగుతాయి, రియల్గా జరుగుతాయి. దయచేసి అమ్మాయిలు జాగ్రత్తగా ఉండండి. లవ్ జిహాద్ అనేది ఒక ప్లేగ్ వ్యాధి లాంటిది, అంటుకుందా పోదు, చావడం తప్ప ఇంకేం ఉండదు. చాలా 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 డేంజర్. మీరు ఎవరైనా పెళ్లి చేసుకుని అనుకున్నా, మీరు ఎవరికి వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అయినా కూడా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ ఐడెంటిటీ తీసుకోండి, ఎప్పుడో ఒక దగ్గర ఆధార్ కార్డు చూడండి,
వెరిఫై చేసుకోండి. ఎక్కడ ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంది, వాళ్ళ ఇంటికెళ్ళి చూడండి. అన్నీ వెరిఫై చేసుకోండి. సో, ఇది ఈ మధ్య ఇది చాలా కామన్ అయిపోతుంది కాబట్టి అమ్మాయిల లైఫ్ ఖరాబ్ అయిపోతది అని, అంటే ఒక అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి నేను ఇంత వీడియో యెస్. చేయాల్సొస్తుంది. సో, అమ్మాయిలు జాగ్రత్తగా ఉండండి. ఎవ్వరిని పడితే వాళ్ళని నమ్మొద్దు. ఎందుకంటే ఒక్కసారి ఇందులో పడ్డారో చావే. అందరికీ ఇలా మీరు మూవీ స్టోరీ చెప్పినట్టు బయట పడే అవకాశాలు ఉండయి. యెస్. 100 మంది ఇరుక్కుంటే ఒక్కరు కూడా బయటికి రారండి. 99 వాళ్ళ లైఫ్‌లో ఏమైతే కూడా వాళ్ళ హిస్టరీ డెడ్, బర్రీడ్. వాళ్ళది ఏంటో కూడా తెలీదు. వాళ్ళు ఏమైపోయినరో కూడా తెలీదు. అలాంటి భయానక ఇన్సిడెంట్స్ అయితున్నాయి. భయానక లైవ్స్ ఉన్నాయి. మనం ఎన్నో వింటున్నాం. యెస్. సో, అమ్మాయిలందరూ జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇక్కడ మనం ఏదో వాళ్ళని టార్గెట్ చేయడం, ఏదో టార్గెట్ చేసి చెప్పట్లేదు. యాక్చువల్‌గా థింగ్ ఏంటంటే ఇలాంటివి జరుగుతున్నాయి సమాజంలో, జాగ్రత్తగా ఉండండి అని జాగ్రత్తగా ఉండండి అని చెప్పడానికి ఈ వీడియో చెప్తున్నాము. చేస్తున్నాం. ఇంకోటి అవేర్‌నెస్ పెంచాలని చెప్తున్నాము. వి ఆర్ నాట్ అగెయిన్స్ట్ ముస్లిమ్స్. అంటే అందరు ముస్లిమ్స్ ఇలా ఉన్నారని నేను చెప్పను. యెస్. కానీ ఎవరైతే ఈ లవ్ జిహాద్ అనే దాంట్లో స్కామ్స్ ఇప్పుడు వింటూ ఉంటాం. స్కామ్స్ అంతా అయితుంటాయి. ఎక్కడైనా స్కామ్స్ అయితూ ఉంటాయి. ఇదొక స్కామ్. సో, స్కామ్‌ని స్కామ్‌లానే చూడండి. దీన్ని రిలీజియన్‌కి పెట్టకండి.